వైసీపీ నాయకులు కానీ నేతలు కానీ సంస్కారహీనులు, సంస్కారం తెలియని వాళ్ళని స్పష్టంగా మరొకసారి నిన్న తిరుపతి సంఘటనతో రుజువైంది. తిరుమల అంటే పవిత్రతకు మారిపేరు. కళ్యాణ వెంకటేశ్వర స్వామన్న, కలియుగ ప్రత్యక్ష దైవం అన్న ఎప్పుడు నిత్య కళ్యాణం, అందరూ ఆనందంగా ఉండాలి, మంచి జరగాలి అనే విధంగా ఆ ప్రాంతం దేదీప్యమానంగా విరజిల్లుతుంది. పవిత్రత విషయంలో అక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకుంటే ఈ జన్మ ధన్యమవుతుందనే పరిస్థితి. అయితే వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఆ పవిత్రతను దెబ్బతీయాలనే ప్రయత్నం రోజు చేస్తున్నారు. బాధేస్తోంది. తిరుమలను రాజకీయ వేదికగా మార్చాలనుకుంటున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేదానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను అమలు చేయడానికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, అక్కడ ఉన్న వైసీపీ నేతలు రోజుకొక నాటకాలు ఆడుతున్నారు. మేము అడుగుతున్నాం, తిరుమల పవిత్రతను ఎందుకు దెబ్బతీస్తున్నారు కరుణాకర్ రెడ్డి? అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? రోజుకొక ఇష్యూ. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం స్వామివారిని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నారు. వస్త్రాల నుంచి వర్కుల వరకు, ఉండి నుంచి నెయ్యి వరకు ఏది వదిలిపెట్ల. యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వామివారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్నీ దోచుకున్నారు, కోట్లు సంపాదించారు. ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత